ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ సింగరేణి శ్రీరాంపూర్లో మైన్ విజిట్ చేద్దామని బయలుదేరి వస్తే మమ్మల్ని అడ్డుకొని అరాచకంగా అరెస్టు చేసి ఈరోజు మైన్ విజిట్ చేయకుండా ఆపడం జరిగింది. గత 3 రోజుల క్రితమే మా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు లెటర్ ఇచ్చి పర్మిషన్ కోసం వారితో పాటు రఘునాథరావు గారు కలిసి పర్మిషన్ కోసం వెళ్తే ఎండి గారు రమ్మని ఇన్వైట్ చేసి సడన్గా వచ్చిన తర్వాత ఈరోజు అరాచకంగా మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఈడ్చుకొని వెళ్ళి వెహికల్ ఎక్కించి చాలా దౌర్జన్యంగా ఈరోజు మా కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమం చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత అరాచకమైనటువంటి పాలన సాగుతూ ఉన్నదో కళ్ళారా చూడడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే సింగరేణిలో అనేక అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగిందని, దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చిలక పలుకులు పలికిండు. ఇదే విక్రమార్కుడు అప్పుడు సిఎల్పి నాయకుడిగా ఈరోజు అక్రమాలు చేస్తున్నటువంటి గత విక్రమార్కుడు ఇక్కడ సమగ్ర దర్యాప్తు జరుపుతానని చెప్పి ఈరోజు పవర్ మంత్రిగా సింగరేణిలో తన వ్యవస్థను జేబులో పెట్టుకొని ఈరోజు వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేస్తూ గత ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలను కప్పిపూస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు ఏ చీకటి ఒప్పందం ఉన్నది నీకు టీఆర్ఎస్కి, గత టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి మీరే ఆరోపణలు చేసి ఒక్క దాని మీద కూడా దర్యాప్తు చేయకుండా ఈరోజు మీరు కూడా అదే బాటలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? నిజంగా అక్రమాలే జరగకుంటే ఈరోజు మా బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు? నిజంగా అక్రమాలే జరగకుంటే గత ప్రభుత్వం మీద మీరు ఎందుకోసమని చెప్పేసి దర్యాప్తు చేస్తలేరు? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి మీద ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాల మీద అనేక కుంభకోణాల మీద ఎందుకోసమని చెప్పి మీరు హౌస్ కమిటీ వేయడం లేదో, దర్యాప్తు సంస్థలకి మీరు ఎందుకోసం దర్యాప్తు కోసం ఆదేశించడం లేదో సమాధానం చెప్పాలని అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు. మరి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ట్యాక్సుల పేరు మీద, బి ట్యాక్సుల పేరు మీద, యూ ట్యాక్సుల పేరు మీద ఈ రాష్ట్రంలో అనేక అవినీతి కుంభకోణాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాను దోసుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బులేవి సాలన్నట్టుగా సింగరేణి మీద పడడం, సింగరేణి ఆస్తులు దోసుకోవడం, సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇది వాస్తవం కాకుంటే వెంటనే హౌస్ కమిటీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి కోరుతూ ఉన్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అఖిలపక్ష కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2014 నుంచి 2023-24 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కొన్ని నేను చెప్తాను. దాని తర్వాత ఈ హయాంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు కూడా కొన్ని చెప్తాను.
రేవంత్ రెడ్డి గారు లంకెబిందరు అని చెప్పేసి ప్రతిసారి అంటూ ఉంటే లంకెబిందరు వేటలో ఉన్నట్టు అనుకున్నా కానీ నిజంగా ఆయనకు సింగరేణి రూపంలో లంకెబిందలు దొరికినట్టే ఉన్నాయి. మరి లంకెబిందల్ని సింగరేణి నుంచి దోచుకొని హైదరాబాద్కి ఎట్లా తరలిస్తూ ఉన్నాడో ఒకటొకటిగా చెప్తాను. మిత్రులారా, 2014లో ఇదే సింగరేణిలో తాడిచెర్ల బొగ్గు బ్లాకులో గత ప్రభుత్వానికి స్నేహితుడిగా ఉన్నటువంటి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఏ మహేశ్వర్ రెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి గని కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో క్వాలిటీ మైండ్ లేదని దీన్ని రిటర్న్ చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? దాంట్లో ఎస్కలేషన్ కోసం 560 రూపాయలు ప్రతి టన్నుకుంటే 3500 రూపాయలకు టన్నుకి గత ప్రభుత్వం ఇచ్చిందన్నమాట వాస్తవం కాదా? తద్వారా 20,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఎందుకోసమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థ మీద గత ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి అంశం మీద ఎందుకోసం ఎంక్వైరీ వేస్తలేదో దానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, పువర్ క్వాలిటీ ఉన్నదని చెప్పినటువంటి గత ప్రభుత్వం హై క్వాలిటీ ఉన్నటువంటి మరి తాడిచెర్లలో 3500 రూపాయలకు కట్టబెట్టి 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టీపీపీలో నైనీ గనుల నుంచి తీసుకోవాల్సిన 2014-15లో అలాట్ అయినటువంటి ఆ రోజు ఆ మైన్ని ఆ బొగ్గుని మరి గత ప్రభుత్వం తీసుకోకుండా బ్రిడ్జ్ లింకేజ్ ఇవ్వకుంటే కొనుగోలు చేయడం వలన సింగరేణికి వచ్చిన నష్టం 289 కోట్ల 91 లక్షలు. అమ్మేస్తారు, ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. దాని ద్వారా ఈ సింగరేణికి 288 కోట్ల 96 లక్షల రూపాయలు నష్టం జరిగిన మాట వాస్తవం కాదా? నాసిరకం బొగ్గు వినియోగం కోసం 156 కోట్ల 10 లక్షల నష్టం వాటిన మాట వాస్తవం కాదా? అంతేకాదు, బాయిలర్ ట్యూబ్ లీకేజ్ కారణంగా ప్లాంట్లో 1053 గంటల పాటు నిలిచిపోతే దానివల్ల సింగరేణికి వచ్చిన నష్టం 219 కోట్ల 58 లక్షలు. అంటే గత ప్రభుత్వం బూడిదలో పూర్తిగా కాలిపోకుండా మిగిలిపోయిన బొగ్గు వల్ల 27 కోట్ల నష్టం. మొత్తం ఈ ఒక్క దాంట్లోనే ఎస్టీపీపీలో నష్టం వాటింది 982 కోట్లు, దాదాపు 1000 కోట్ల నష్టం. ఈ రకంగా గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా సింగరేణిని నష్టం చేస్తే వాటి మీద ఎక్కడ కూడా ఎంక్వైరీ పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 2018 నుంచి 23 వరకు ఓబీఆర్ కాంట్రాక్టులు దాదాపు 36 ఓబీఆర్ కాంట్రాక్టులను మంజూరు చేస్తే 23,486 కోట్ల 59 లక్షలు, దాదాపు 23,487 కోట్లు అనుకోండి. ఆ కాంట్రాక్టులు మంజూరు చేస్తే 12.36% నుంచి 32% అధికంగా టెండర్లోకి అధికంగా వారికి కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అన్ని చోట్ల టెండర్లు -10%, -15%కి కాంట్రాక్టులు తీసుకుంటా ఉంటే సింగరేణిలో మాత్రం గత ప్రభుత్వంలో 36 మంది కాంట్రాక్టర్లకు 12.36
36% నుంచి 32% వరకు అధికంగా టెండర్ రేటు కన్నా అధికంగా కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? ప్రైవేట్ గుత్తదారులకు 35% అధికంగా రేట్లకు ఇచ్చినా వాటి మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీకు టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఏందో బట్టబయలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ ఏం తక్కదిన్ననా? గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే మేమేం తక్కువనా అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ అని కొత్తగా ఒకటి బూటకం పెట్టింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టరు టెండర్ వేయాలంటే సైట్ విజిట్ సర్టిఫికేటు, దొంగగాడు ఇంటికి రాడు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి కావాలో గాళ్ళకే ఇస్తాడు, అందరికి ఇయ్యడు. వాళ్ళు అనుకున్న వాళ్ళకే టెండర్లు వస్తాయి. అందుకనే మీరు చూస్తే వీకే ఓసీ మొన్ననే ఓపెన్ కాస్ట్ వీకే ఓసీలో మరి అది కట్టబెట్టినటువంటి కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డికి ఎట్లా బంధుత్వం ఉన్నది? మరి రేవంత్ రెడ్డి ఆయనకు ఎందుకు కట్టబెట్టిండు? ఎంత అధికంగా కట్టబెట్టిండు? మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. అంతేకాదు ఈ సర్టిఫికెట్ భారతదేశంలో ఏ కోల్ మైన్లో మరి ఇది లేనటువంటి సర్టిఫికెట్ పాలసీ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సింగరేణి కాలరీస్లోనే ఎందుకోసం అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు కోల్ ఇండియాలో ఈ విధానం లేదు. అంతేకాదు మరి అనేకమైనటువంటి బొగ్గు సంస్థల్లో లేనటువంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చేసి మీరు ఇక్కడ అనుకున్న వాళ్ళకే అత్యధిక రేట్లకు కట్టబెట్టాలన్న ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఒక బూటకపు నాటకపు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఇప్పుడు నైనీ బ్లాక్ మొన్ననే మీరు చూసిండ్రు. నైనీ బ్లాక్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని టెండర్లు తెచ్చుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు నా మనిషికి కావాలని, ముఖ్యమంత్రి గారు నా మనిషికి కావాలని మీరు కొట్లాడి ఈరోజు ఆ టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. నిజంగా అవే బొగ్గు కానీ ఈరోజు ఓపెన్ అయ్యి ఉంటే ఈరోజు మీరు బయట కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, వందల వేల కోట్ల రూపాయలు నష్టపోయే అవసరం లేదు కదా. మరి దేనికోసం అని చెప్పేసి ఈ రకంగా మీరు మేనేజ్మెంట్ చేతుల్లో పెట్టుకొని సింగరేణిని ఎందుకు ఇట్లా నష్టాల పాలు చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో 51,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడి సింగరేణిలో అనేకమైనటువంటి కార్మిక సంఘాలకు కానీ 40,000 మంది కార్మిక జీవితాలు కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణిని మీరు అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? వారికి ఉండడానికి కనీస సౌకర్యాలు లేవు, వారికి క్వార్టర్స్ సరిగా లేవు, వారికి నీటి సౌకర్యాలు సరిగా లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటళ్ళు లేవు. వారికి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి అక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు. అనేక రకాలుగా ఈ డబ్బు మీరు ఇచ్చి ఉండుంటే ఈరోజు సింగరేణి కార్మికులతో పాటు ఈ ప్రాంతం అంతా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుండే కదా. ఎందుకోసం అని చెప్పి మరి 51,500 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఎందుకు వాపస్ కడతలేదు? ఆ బకాయిలు ఎందుకు చెల్లిస్తలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు 51% అది వాటా ఉన్నది, మేము మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా అని మీరు చీకట్లో అనేక అక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒకవైపు 40 లక్షల మెట్రిక్ టన్నులు అన్యాక్రాంతమైందని చెప్పి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు స్వయంగా లెటర్ రాస్తే దాని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మరి 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ అక్కడ ఉన్నదా, లేకుంటే మీరు ఇప్పుడు తక్కువ ప్రొడక్షన్ చేసి చూపించి ఎక్కువ ప్రొడక్షన్ చేసి అది తీసుకుపోయేసి మేనేజ్ చేయడానికి మీరు ఒక పథకం ప్రకారంలో ఈరోజు పథకం వేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఇక్కడికి రానివ్వలేదా? ఈరోజు మరి 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ ఏమైందో కిషన్ రెడ్డి గారి రాసినటువంటి లేఖకు ఎందుకు సమాధానం చెప్తలేరు? మరి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైందో సమాధానం కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే కిషన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నామని లేఖలో చెప్పారు. మేము ఏ ఎంక్వైరీ చేయించడానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు హౌస్ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ చేయండి, అఖిలపక్ష కమిటీ వేయండి,
అవసరం అనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి రాయండి, సిబిఐ ఎంక్వైరీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.